ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కల్వర్ టీవీ లైవ్ స్పెషల్ ప్రోగ్రామ్ను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రార్థనా ఉద్యమైనటువంటి టీవీ కార్యక్రమాన్ని మీరు ఎంతగానో ప్రోత్సహిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అనేకులు దీని కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. యేసయ్యానికి వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. నీ నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. అన్ని నామముల కంటే పైనామం నీ నామం ప్రభా. ఈ కార్యక్రమం అంతటి నీ ఆత్మచేత నడిపించండి, గొప్ప కార్యాలు జరిగించండి. ప్రార్థనా అవసరతల ద్వారా అనేకుల ప్రార్థనలను మీరు నెరవేర్చమని తండ్రి, ఆలకించమని, యావన్ని స్వస్థపరిచి విడిపించి నాయనా నిన్ను మహిమపరచుటకు నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అనేకులు నాయన విడిపించండి నాయన. పాపంలో, శాపంలో, దరిద్రతలో, రోగములో, అప్పుల్లో ఉన్నవారిని నాయన తండ్రి కాపాడండి, మీరు రక్షించమని. అనేక మంది కాల్స్ చేయబోతుండగా, కాల్స్ చేయని వారిని వింటూ ఉండగా నీ ఆత్మ వారిని తాకున్నట్లు గొప్ప కార్యం చేసి మహిమగణిత ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. సో మనందరం క్రిస్మస్ సీజన్లో ఉన్నాం కాబట్టి ఈరోజు కొద్ది నిమిషాలు వాక్యం ధ్యానించుకొని తర్వాత మనం కాల్స్ తీసుకుందాం. క్రిస్మస్ యొక్క ఈ సీజన్లో మనందరం చేయాల్సింది ఒకటే, క్రీస్తుని గొప్పగా ఆరాధించాలి. క్రీస్తుని ఎంత గొప్పగా నువ్వు ఆరాధన చేస్తావో అంత గొప్ప సమృద్ధిని, ఆశీర్వాదాన్ని, కృపను చూస్తావు. ఒక స్త్రీ ఉందండి, ఆమె దేవుడు ఆమెను దర్శించి ఆమె జీవితంలో ఒక గొప్ప కార్యం చేశాడు. ఆ స్త్రీ ఎవరంటే మరియా. మరియ చెప్పింది, సర్వశక్తుడు నాకు గొప్ప కార్యములు చేసెను. మన దేవుడు ఎల్లప్పుడూ గొప్ప కార్యములు చేయవాడు. ఆ కార్యములు మన కొరకు చేస్తాడు ఆయన. చూడండి, మనందరి కొరకు మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. యేసుప్రవారి లోకానికి రావాల్సినటువంటి ప్రధాన కారణము మనకెరొకే, మన జీవితాల్లో వెలుగు నింపడానికే. బైబిల్ ఒక్క మాట ఉంది, చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయంలో చూస్తే గనక ఆయన ఈ లోకానికి వచ్చింది ఎవరి కోసం అంటే 1:79 వచనం చదువుకుందాం. మన పాదములు సమాధాన మార్గములో నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండే వారికి వెలుగునిచ్చుటకై. మన పాదాలు సమాధాన మార్గము. ఇది ఏ మార్గము అంటే యేసుప్రభువు చూపించిన మార్గము సమాధాన మార్గము, సమాధానాన్ని ఇచ్చే మార్గం. ఈ మార్గములో సమాధానకర్త ఉన్నాడు. సమాధానకర్త లేకుండా నీకు సమాధానము రాదు. సమాధాన మార్గములో నడిపించినట్లు చీకటిలో. ఈరోజు చూస్తే ఈ వాక్యం చెప్పడానికి ప్రధాన కారణం, చాలామంది జీవితాలలో వెలుగు లేదు, దుఃఖమే, ఆయాసమే. ప్రతి వారి జీవితంలో చీకటి. ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు జరగటం లేదు, అప్పుల్లో ఉన్నారు, వివాహాలు జరగటం లేదు, రోగాలు, వ్యాధులు, నయం కాని రోగాలు. జీవితకాలం అంతా మందులతోనే, జీవితకాలం అంతా హాస్పిటల్ చుట్టూ తిరగడమే, జీవితకాలం అంతా ఆ బెడ్లోనే క్యాన్సర్. నేను క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు, కిడ్నీ హాస్పిటల్కి, కొన్ని హాస్పిటల్స్ దర్శిస్తున్నప్పుడు చూస్తే జీవితకాలం అంతా వాళ్ళు మంచంలోనే ఉన్నారు, మరణ ఛాయలో ఉన్నారు. క్యాన్సర్, ఎయిడ్స్, టీబీ, కిడ్నీ రోగాలు, గుండె జబ్బులు, రకరకాల వ్యాధులు. వాళ్ళు మరణ ఛాయ, మరణము వాళ్ళని వెంటాడుతుంది. ఈరోజు మీకు ఒక శుభవార్త, దేవుడు మిమ్మల్ని ఒక సమాధాన మార్గంలోకి నడిపించబోతూ ఉన్నాడు. ఆయన మనకేమిస్తాడంట? వెలుగునిచ్చుటకై ఆయన ఆ మహావాత్సల్యతను బట్టి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించను. గొప్ప వెలుగు ఆయన నీకు ఇయ్యబోతున్నాడు. ఈ మరణ ఛాయలోంచి నువ్వు బయటికి రాబోతున్నావు.
ఆ చీకట్లో నుంచి బయటికి రాబోతున్నావు. చీకటి అంటే అందులో దుఃఖమే, సంతోషమే, ఆయాసమే. సంతోషం లేదు చీకట్లో, ఆయాసమే, బాధలు, అప్పులు, రోగాలు, దరిద్రత, ఇవి ఉన్నవారు చీకట్లో ఉన్నట్టే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ చీకట్లో ఉన్నవారు యేసు ప్రభుని తెలియని వారు. ఆయన ఏమై ఉన్నాడు? ఆయన గొప్ప వెలుగు. ఆయనే మనకు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు మనుష్య కుమారునిగా ఈరోజు మన మధ్యకు వచ్చాడు. చూడండి, ఎందుకు? మనందరి జీవితాల్లో వెలుగు నింపడానికి. హల్లెలూయా! ఈరోజు ఆ గొప్ప వెలుగు మనం చూడబోతున్నాం. ఆ వెలుగు మరియా దర్శించింది. చూడండి, గొర్రెల కాపర్లు ఏం చూశారండి? చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 2వ అధ్యాయంలో చూస్తే, 2వ అధ్యాయము 8వ వచనంలో, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి యుద్ధకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున, ప్రభువు యొక్క మహిమ వారి చుట్టూ ఎప్పుడైతే ప్రకాశించిందో వారి జీవితంలో ఆనందం వచ్చింది, సంతోషం వచ్చింది, వారి జీవితాలు మారిపోయాయి. ఈరోజు ఈ గొప్ప వెలుగు నిన్ను దర్శించాలి. నువ్వు చీకట్లో ఉన్నావా? చీకటి ఏం చేస్తుందంటే నీకు దుఃఖాన్ని కలుగజేస్తుంది, చీకటి భయాన్ని కలుగజేస్తుంది, చీకటి నీకు వ్యాధిని కలుగజేస్తుంది, చీకటి నీకు నిరీక్షణ ఉండదు చీకట్లో ఉన్న వారికి. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈరోజు చీకట్లో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపించడమే క్రిస్మస్. హల్లెలూయా! దిస్ ఈజ్ ద క్రిస్మస్. నువ్వు చీకట్లో ఉండి ఎంత క్రిస్మస్ చేసుకున్నా నీకేం ప్రయోజనం? ఈరోజు నుంచి నువ్వు చీకట్లోంచి బయటికి రాబోతున్నావు. ఎలా ఎలా బయటకు వస్తాను? ఎలా నేను అంటే ఒక్కటే ఒకటి, యేసు ప్రభువారు ఎలాగైతే ఈ యొక్క భూమిలోనికి వచ్చాడో, మన మధ్య నివసించాడో, ఆయన మన మధ్య నివసిస్తున్నాడు. ఈరోజు ఆయన నివసించాల్సి మన మధ్యలో కాదు, మనలో. హల్లెలూయా! ఆయన ఆహ్వానించు, ఆయన నీలోనికి వస్తాడు, ఆ చీకటినంతా పోరగొడతాడు. ఒక స్త్రీ ఉందండి. ఆ స్త్రీ పరిస్థితి ఏంటో తెలుసా? ఆమె ఎవరంటే భర్త లేడు, పేద విధవరాలు. చూద్దాం, మార్కు సువార్త 12వ అధ్యాయము 41వ వచనం, 42 చదువుకుందాం. ఇక్కడ చూస్తే యేసు ప్రభువారు ఒక ఉపమానం ఇక్కడ చూసి చెప్తున్నారు. ఏంటంటే అది ఒక బీద విధవరాలు ఉంది. ఆమె జీవితంలో చీకటి, ఆమెకు భర్త లేడు, ఆమెకు ఒక పేదరికం. హిస్ ఈజ్ ఇన్ పావర్టీ, పేదరికంలో ఉంది. బట్ ఆమె ఏం చేసిందంటే చూడండి, ఆమె ఏం చేసింది? 44 వచనం చూస్తే ఆమె దేవునికి ఎలా ఇవ్వగలిగింది? అందరూ కానుకలు ఇస్తున్నారు దేవునికి, ధనవంతులు ఇస్తున్నారు, పేదవాళ్ళు ఇస్తున్నారు. ధనవంతులు ఎలా ఇస్తున్నారు అంటే వారికి కలిగిన దాంట్లో కొంత ఇస్తున్నారు, కొంత కలిగిన దాంట్లో కొంత. మరి ఈ స్త్రీ ఎలా ఇచ్చింది అంటే అందరూ సమృద్ధిలో నుంచి కొంత ఇస్తున్నారు, సమృద్ధిలో నుంచి కొంత. కానీ ఈ స్త్రీ ఎలా ఇచ్చిందంటే పేదరికంలో ఉన్నదంతా, పేదరికంలో ఉన్నదంతా. ఎంత ఉంది? 2 కాసులు. మరి 2 కాసులు ఎలా ఇవ్వగలిగింది? ఈమె జీవితంలో పేదరికం ఉంది, ఆమె లేమిలో ఇచ్చింది. కొంత ఇచ్చిందా? జీవనం అంతా ఇచ్చిందా అంటే జీవనం అంతా ఇచ్చేసింది ఆమెకి. మరి ఎలాంటి ఈమె పరిస్థితి? ఆమెకి భయం లేదు, ఆమెకేం లేదండి, ఆమెకి నిరీక్షణ ఉన్నది. ఇది పోయినా నేను బ్రతకగలను, ఇది కాదు నన్ను బతికించేది, దీనివల్ల కాదు నేను బ్రతికేది. మరి దేనివల్ల? ఆమెకు ఆమె ఇంట్లో పేదరికం ఉన్నది, కానీ ఆమె దేవునికి ఇచ్చే విషయంలో
ఇచ్చిందండి, తనకున్న 2 కాసులు. చూడండి యేసుప్రభు ఆమె గురించి ఏం చెప్తున్నారు చూద్దాం. ఈమె తన లేమిలో తమకు కలిగినదంతయు అనగా తన జీవనమంతా ఇచ్చివేసినని చెప్పాను. హల్లెలూయా. చూడండి, యేసుప్రభు వారు నీ జీవితంలోకి రాకపోతే, నీ జీవితంలోకి స్వీకరించకపోతే ఆయన రాడు. నువ్వు ఆహ్వానించాలే, ప్రభువా నా హృదయంలోనికి రండి, నా జీవితంలో పేదరికం ఉంది, నా జీవితంలో ఆమెకు సమృద్ధి ఇంకా రాలే, సమృద్ధి లేదు ఇంకా, ఆమె భర్త లేడు, సంపాదించే వాళ్ళు లేరు, ఎవరు లేరు. మరి ధనవంతులు కూడా ఇవ్వలేనటువంటి ఆ యొక్క శక్తి, ఆ ధైర్యం, ఆ విశ్వాసం ఆమెకు ఎలా వచ్చింది? ఎవరిచ్చారు? ఆమె పేదరికంలో ఉన్న, ఆమె చీకట్లో లేదు. వెలుగులో ఉన్న వారికి పేదరికము ఏం చేయలేదు, వాళ్ళని కృంగదీయలేదు. వెలుగులో ఉన్నవారికి బాధలు, రోగము, దరిద్రం, అప్పు ఇవి ఏమీ చేయలేవు వాళ్ళని. ఎందుకంటే ఆయన చీకట్లోనే నీ వెలుగు ఏం చేస్తాడు? ప్రకాశింపచేస్తాడు. హల్లెలూయా. చీకట్లో నీకు వెలుగునిచ్చేటువంటి దేవుడు ఆయన. చీకటి నిన్ను ఏం చేయదు, వ్యాధి నిన్ను ఏం చేయదు, అప్పు నిన్ను ఏమీ చేయదు. ఎందుకంటే నువ్వు ఉన్నది వెలుగులో. నువ్వు చీకట్లో ఉండి నువ్వు చీకట్లోనే చూస్తూ ఉంటే చీకటి నిన్ను ఏమన్నా చేస్తుంది. నువ్వు చీకట్లో ఉన్నా సరే నీలో వెలుగు ఉంటే ఆ చీకటి నిన్నేం చేయదు. ఈమె పేదరికంలో ఉన్నప్పటికీ కూడా ఆ పేదరికము ఈమెను ఏమీ చేయలేకపోయింది. హల్లెలూయా. ఈరోజు ధనవంతులు అందరూ ఉన్నారు, వాళ్ళకి ఆ డబ్బు ఇచ్చేస్తే వాళ్ళు బతకలేరు. ఎందుకంటే వాళ్ళు చీకట్లో ఉన్నారు, వాళ్ళు బతకలేరు. ఆ డబ్బు లేకపోతే, ఆ డబ్బు లేకపోతే బతకలేరు. కరెక్టే, డబ్బు లేకపోతే ఎక్కడ బతుకుతాం? ఎందుకంటే వాళ్ళు చీకట్లో ఉన్నారు. చూడండి, వెలుగులో ఉన్నవారు ఏం చేయగలరంటే ఏమైనా చేయగలరు. చూడండి, ఆమె ఏం చేసిందంటే వెలుగులో ఉంది, ఆమె చీకటిని పారదోలింది. హల్లెలూయా. చీకట్లో ఉన్నవారు దేవునికి ఇవ్వలేరు. చూడండి, ఈమె చీకట్లో లేదు కానీ పేదరికం ఉన్నది. కానీ పేదరికంలో కూడా ఆమె ఏమేమిచ్చిందంటే దేవునికి 2 కాసులు. తమ జీవనం, ఎవరైతే దేవునికి జీవనం ఇస్తారో వాళ్ళ క్రీస్తు నూతన జీవితం ఇస్తాడు. హల్లెలూయా. నీ జీవితం ప్రభువుకు అర్పించు, నీ జీవితంలో చీకటి పోతుంది. నీ జీవితం ప్రభువుకు అర్పించకపోతే నీ జీవితంలో చీకటి పోదు, ఆ చీకటి వెంటాడుతూ ఉంటుంది, చీకటి నిన్ను ఏలుతుంది. మరియా లోకములో చీకటి ఉంది, భయము, బాధ, సిగ్గు, అవమానం, నింద ఉంది. దాన్ని లెక్క చేయలే మరియమ్మ తల్లి. మరి ఏం చేసింది? యేసు ప్రభుని సంతోషముతో స్వీకరించింది. కాబట్టి యేసు ప్రభు ఆమె గర్భాన జన్మించారు. హల్లెలూయా. ఆమె లోకాన్ని జయించింది, అవమానాన్ని జయించింది, సిగ్గుని జయించింది, అన్నిటినీ జయించింది. హల్లెలూయా. అందుకే ఆమె జీవితంలో ఏముందంటే, ఆమె జీవితంలో ఇది మొదలుకొని అన్ని తరాలు ఆమెను ఏమంటారంటే ధన్యురాలు. హల్లెలూయా. టుడే ఇన్వైట్ జీసస్ క్రైస్ట్ యాజ్ ఎ పర్సనల్ సేవియర్. యేసు ప్రభుని ఒక సొంత రక్షకునిలాగా నువ్వు స్వీకరించు, ఆయన ప్రభువుగా స్వీకరించు. నీ జీవితంలో అప్పు కానీ, వ్యాధి కానీ, లేమి కానీ, దరిద్ర కానీ అన్నీ కొట్టుకుపోతాయి. అవి నిన్ను బాధ పెట్టవు, దుఃఖ పెట్టవు, వేధించవు, పీడించవు. ఎందుకంటే నీలో యేసయ్య ఉన్నాడు. ఆయన వెలుగు ఇచ్చు అన్నివే నీకు వెలుగునిస్తాడు, నీ జీవితంలో చీకటంతా పారదోస్తాడు. అందుకే ఆ గొర్రెల కాపరికి ఏం చెప్పిన ఇదిగో గొప్ప సువార్తమానము, దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన లోక రక్షకుడు, లోకమునంతా రక్షించేవాడు, లోకముని చీకట్లో నుంచి విడిపించి ఆశ్చర్యమైన గొప్ప వెలుగులోనికి నడిపించబోతున్నాడు. ఈరోజు నిన్ను కూడా దేవుడు నడిపించబోతున్నాడంటే ఫస్ట్ యూ షుడ్ డూ ఇట్. యేసు ప్రభుని ఆహ్వానించు, స్వీకరించు, సంతోషంగా చేర్చుకో. నీ జీవితం ఈరోజే క్రిస్మస్గా మారిపోతుంది. హల్లెలూయా. అదర్వైజ్ యూ కెన్ నాట్ ఎంజాయ్ ఇన్ ద క్రిస్మస్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. ఎంతోమంది నాయన నిన్ను చేర్చుకోలేదు, వారిలో నువ్వు నివసించాలి, వారి జీవితాల్లో చీకటి పారదోలి లోకంలో గొప్ప వెలుగు వచ్చింది నాయన. ఈ లోకంలో నువ్వు పుట్టావు నాయనా తండ్రి,
అనేక జీవితాల్లో వెలుగు పంచమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా తండ్రి, అనేకులను విడిపించమని ప్రార్థన చేస్తూ ఈ వాక్యం విన్న వారి జీవితాల్లో గొప్ప వెలుగు కలుగును గాక, చీకటి యేసు నామములో పారిపోనట్లు ప్రార్థన చేస్తూ నీకే సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ నజని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కాల్స్ తీసుకుందామండి. హలో, ప్రైజ్ లాడమ్మా. ప్రైజ్ లాడమ్మా. మీరు ఎక్కడ ఉన్నారు? హైదరాబాద్. చెప్పండి అమ్మా. హైదరాబాద్. నాకు ఫోన్ లో ఒక ఫాదరు వాక్యం చెప్తున్నాడు. నేను ఆ నంబర్ రాసుకున్నా. మళ్ళీ ఇక్కడ ఉన్నారు, ఈ సంగతి మాకు తెలియదు కదా. చెప్పమ్మా, మీకు దేని విషయమే ప్రార్థన చేయాలా? కొంచెం ప్రార్థన చేయండి. నీ పేరేం పేరమ్మా? ఇవాళ ఫాదర్లు వస్తున్నారు మా ఇంటికి. 7:30 అవుతుంది, 6:30 అవుతుంది. నీ పేరు చెప్పండి అమ్మా, ప్రార్థన చేస్తాను. నాకు 3 కుటుంబాలకు ప్రార్థన చెయ్యి. నా పేరు భారతి. ఏ ఊరమ్మా మీది? సికింద్రాబాద్, కళాశిగూడ. ఏంటమ్మా మీ దేని కొరకు ప్రార్థన చేయమంటారు? మీ కొరకు 3 కుటుంబాలకు ప్రార్థన చేయండి. మా కుటుంబాలు 3 కుటుంబాలకు. సరే, ఓకే అమ్మా. నా పేరు భారతి. ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. భారతి కుటుంబాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రార్థన ఉంటుండగా ప్రభా, అనేక మంది సేవకులు రాబోతుండగా తండ్రి, వారి మధ్య మీరు ఉండండి. వారి జీవితాల్లో వెలుగు నింపండి. చీకటి అంతా పారదోలండి నాయన. గొప్ప వెలుగు వారి ఇంట్లో ఉదయించి వారి చుట్టూ ప్రకాశింప చేయమని అయ్యా ఎంతో ఆశతో అయా సేవకులు వస్తున్నారని ఆశపడుతుంది. అలాగే మీరు వస్తున్నారని అయ్యా, మీరు వారి మధ్యలో ఉన్నారని అయ్యా, గొప్ప కార్యాలు చేయబోతున్నారని నాయన విశ్వసించి అయ్యా, వారి కుటుంబం అంతా గొప్ప వెలుగుతో నింపమని, మహిమగంత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గొప్ప వెలుగు మీ ఇంటికి రాబోతున్నది. రాని తండ్రి, నేను ఇప్పుడు ఒక ఆయన చెప్తున్నాడు ఇలా, నేను మళ్ళా నంబర్ ఇదేనా కాదా రాసుకొని మళ్ళీ చేస్తున్నాను. భారతమ్మ గారు తర్వాత కాల్ చేయండి, ప్రార్థన చేస్తాను. ఓకేనమ్మా? ఓకే. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. చేయండి అమ్మా, చేయండి తప్పకుండా చేయండి అమ్మా. నా పేరు పాస్టర్ అరుణ్ కుమార్ అమ్మా. చేయండి. బాబు పేరేనాయనా, పేరు. అవునమ్మా, చాలా సంతోషం. కూడా చాలా బాధలు ఉన్నాయన, డ్యూటీ దొరుకుతలేదు. వస్తుందమ్మా, ఈ ప్రేయర్ ద్వారా మీకు ఇంట్లో ప్రేయర్ ద్వారా ఖచ్చితంగా మీ ఇంట్లో చీకటి పోతుంది, గొప్ప వెలుగు మీకు వస్తుందమ్మా. ఓకేనమ్మా? ఓకే అమ్మా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మా. చూడండి, కుటుంబాల్లో చూడు ఉద్యోగం లేదు. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి. ఏం పేరమ్మా మీ పేరు? ఏ ఊరు నుంచి కాల్ చేసినారమ్మా? హైదరాబాద్ రాజు కాలనీ. ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. యేసు నామములో అయా, రోగంకుండే శక్తిని, బలహీనపరిచే శక్తిని యేసు క్రీస్తు నామములో కొట్టివేస్తాను. కాలులో జీవము, ఆ నొప్పి కలగకుండా నాయన పరిశుద్ధాత్మ శక్తి అయ్యా ఆమె తాకున్నట్లు, విడిపించినట్లు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అమ్మా, చివరిలో ప్రేయర్ చేస్తాను, కొబ్బరి నూనె పెట్టి రుద్దుకోండి, కంప్లీట్గా పోతుంది. ఓకే అమ్మా. చివరిలో అందరూ కొబ్బరి నూనె దగ్గర పెట్టుకోండి, ప్రార్థన చేస్తాను. అందరూ వాళ్ళు ప్రార్థన చేస్తారు. అమ్మా చెప్పండి అమ్మా. ప్రైజ్ లార్డ్. వందనాలమ్మా. చెప్పండి. ఏం పేరమ్మా మీ పేరు? నిర్మల గారు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? నర్సాపేట. ఏమైంది మీకు? కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో I cancel in the name of Jesus. Lord, release her from lack of sleep in the name of Jesus. ఆ నిద్ర లేమిని యేసు నామములో కొట్టివేస్తున్నానయ్యా, విడుదల ప్రకటిస్తున్నాను. ఇదిగో నీ వెలుగు మీద ఉదయించిన ఆయన తండ్రి, ప్రకాశింప చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. వందనాలమ్మా. హలో, చెప్పండి అమ్మా. ప్రైజ్ లార్డ్.
చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా, కొంచెం దగ్గర పెట్టుకొని. నా పేరు వాణి అండి. చెప్పండి అమ్మా. మాది అప్పుల సమస్య అండి. మాకు పడుకుంటే సార్ మా భర్త చనిపోయింది. మా గురించి ప్రార్థన చేయండి. కళ్ళు మూసుకో. ఎంతున్నాయి మా అప్పులు, ఎంతున్నాయి? ఎంతకు 40,000-50,000 ఉంది. ఓకే. జాబ్ ఉందమ్మా మీకు? జాబే లేదండి. నేను కూలి పనికి వెళ్తా. ఎంతమంది అమ్మా పిల్లలు? ఇద్దరండి, ఒక పాప ఒక బాబు. కళ్ళు మూసుకో, ప్రార్థన చేస్తా. యేసయ్యా, కూడా కొద్ది బాగుండట్లేదు. కళ్ళు మూసుకోండి. యేసయ్యా కనికర పూర్ణుడా, స్వస్థపరచువాడా, విడిపించువాడా, వాణిగాన్ని బట్టి తండ్రి అప్పులు తొలగించు, అప్పుల్లోంచి విడిపించిన ఆయన తండ్రి, ఆ బలహీనతలోంచి విడిపించు తండ్రి. అయా కృప చూపు. Touch in the mighty name of Jesus Christ. Every sickness of this body, release her, release her, release her in the mighty name of Jesus. Release her in the mighty name of Jesus. Release her in the mighty name of Jesus. ఏముందమ్మా, ఏమైందమ్మా, నీకు బాలేదా? We release her in the mighty name of Jesus. యేసు నామములో విడుదల కలుగును గాక. ఆమేన్. హలో, చెప్పండి అయ్యా. వందనాలండి, చెప్పండి. మా మోకాళ్ళ నొప్పులు బాగా, ఆర్థిక ఇబ్బందులు, మోకాళ్ళ నొప్పులు విపరీతంగా తక్కువ కాలేదు. మోకాళ్ళ నొప్పులు అప్పుడు ప్రయత్నం చేస్తాను. మీ పేరేం పేరయ్యా? కాశీ విశ్వనాథం. కాశీ విశ్వనాథం గారు, కళ్ళు మూసుకోండి. యేసు నామములో యేసు, నేను ప్రార్థన చేస్తుండగా మెల్లగా నడవండి మీరు. పరిశుద్ధాత్మడా, 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 నీ సన్నిధి అక్కడ ఉంచండి నాయన. టచ్ హర్, హిస్ బోన్, టచ్ హిస్ బోన్, టచ్ హిస్ బోన్, రిలీజ్ హిస్ ఎవ్రీ పెయిన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. తండ్రి, ఆ ఎముకలు, మోకాళ్ళు, కీళ్ళు, నరములు, కండరములలో విడుదల ప్రకటిస్తున్నాను. జీవింపజేసే శక్తి, జీవింపజేసే శక్తి, జీవింపజేసే శక్తి, నీ పొందిన గాయములో ఉండే శక్తి, నీ రక్తంలో ఉండే శక్తి ఇప్పుడు నాయన ఆ మోకాళ్ళ నొప్పుల నుంచి విడిపించిన ఆయన తండ్రి. హోలీ గోస్ట్ మూవ్, ద స్పిరిట్ ఈస్ మూవింగ్ ఇన్ యువర్ బాడీ. పరిశుద్ధాత్మడ, పరిశుద్ధాత్మడ సహాయించి. నడుస్తున్నారయ్యా? కొంచెం నడవండి. Holy Ghost, release in the mighty name of, out every pain in the name of Jesus Christ, out every pain in the name of Jesus Christ, out every pain in the name of Jesus Christ. కాశీ విశ్వనాథ్ గారి తండ్రి, కరుణించిన ఆయన ఆ నొప్పుల నుంచి విడిపించి నీవు మహిమపరచబడాలి. నీ నామం శక్తి కలదు నాయన. నడవండి అయ్యా. నడుస్తున్నారా? కొంచెం స్పీడ్గా నడవండి, అటు ఇటు స్పీడ్గా నడవండి. దేవుని సన్నిధి పనిచేస్తూ ఉంది అక్కడ, పరిశుద్ధ ఆత్మని పనిచేస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఒకసారి నీ మోకాళ్ళ నొప్పులు చూసుకోండి ఎలా ఉన్నాయి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మెల్లగా నడచండి అయ్యా, ఎట్లా ఉంది చూడండి ఒకసారి. థ్యాంక్ యూ జీసస్. కొంచెం తక్కువ ఉందాయా? చెప్పు. యేసయ్యా వందనాలు, యేసయ్యా వందనాలు. చివరిలో ప్రార్థన చేస్తా నేను. కొబ్బరి నూనె దగ్గర పెట్టుకోండి. ఎంత తగ్గిందయ్యా నీకు? కొంచెం తగ్గిందా? నేను ప్రార్థన చేస్తున్నప్పుడు కొంత శక్తి నీలో ప్రవహించి చూశాను. డోంట్ వరీ అయ్యా. కాశీ విశ్వనాథ్ గారు, కాశీ విశ్వనాథ్ గారా? కాశీ విశ్వనాథ్. ఏ ఊరయ్యా మీది? బాలనగర్ నుంచి కాల్ చేస్తున్నారా? నేను ప్రార్థన చేస్తా, కొబ్బరి నుండి తీసి పెట్టుకోండి. చివరిలో నేను అందరికి కాల్ చేస్తాను. ఓకేనయ్యా? ప్రైజ్ లాడ్, ప్రైజ్ లాడ్ అయ్యా, ప్రైజ్ లాడ్. దేవుని శక్తి మన మధ్య ఉన్నది. చీకటి ఏలదు, చీకటి ఏలదు. హలో, హలో, హలో. వందనాలమ్మా. ఎవరు? మేము కడప నుంచి ఫోన్ చేస్తున్నాం అన్నగారు. అమ్మా చెప్పండి అమ్మా. మా భర్తకు గుండె సమస్య, లివర్ సమస్య. ఉన్నారమ్మా లైన్లో? ఉన్నారయ్య గారు. ఇవ్వండి. సార్, నిన్ను పరిశుద్ధాత్ముడు తాకుతున్నాడు అయ్యా. ఏం పేరు మీ పేరు? నా
నా పేరు శశికళ అయ్యారు. మీ భర్త పేరు? మా భర్త పేరు పుల్లయ్య. ఉన్నారు లైన్లో? పుల్లయ్యకి ఇవ్వండి ఫోన్. ఇస్తాను అయ్య గారు. యేసు నామములో అందరూ ఆయిల్ దగ్గర పెట్టుకొని, ప్రతి ఒక్కరు లైవ్లో, టీవీలో ఎవరు లైన్లో చూస్తున్నా, కలవబోతున్నటువంటి వారు, చూస్తున్న వారు చాలు లైవ్లో మీరు ఒక కొబ్బరిని పెట్టుకొని ప్రార్థన చేయబోతున్న పరిశుద్ధాత్మ శక్తి కాశీ విశ్వనాథ్ను ఎలా తాకుతుందో మిమ్మల్ని అలాగే తాకబోతుంది. దేవుని శక్తి, మీరు ఆయన ప్రభావం మీరు చూడబోతున్నారు. హల్లెలూయా. యేసు నామములో అయ్యా ప్రవచిస్తున్నాను, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి అపవాది శక్తి, చీకటి శక్తి, ప్రతి విధమైనటువంటి అపవాది శక్తులను యేసు నామములో కొట్టివేస్తున్నాను తండ్రి. ఆ నూనెని ఎవరైతే విశ్వాసం చేతిలో పట్టుకున్నారో ఆ నూనె అభిషేకము నీ రక్తముగా దాన్ని మార్చుతాయన. అది పూయిచుండగా నీ అద్భుతమైన కార్యములు జరుగునట్లు తండ్రి ప్రార్థన చేస్తున్నాను. విడిపించిన ఆయన స్వస్థపరచు తండ్రి. అయా తండ్రి, వారి భర్త ముట్టని లివర్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, లార్డ్ టచ్ హిమ్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అయా ఏం పేరు అయ్యా మీ పేరు? పుల్లయ్య గారు. నీకు గాయాలు కూడా ఉన్నాయి. నొప్పులు ఉన్నాయా మీకు? అయ్యా పుల్లయ్య గారు మాట్లాడండి. నొప్పులు ఉన్నాయా? మీరు చేయి కడుపు మీద చేయి పెట్టుకోండి, అవి ఉండవు ఇప్పుడు ప్రార్థన తర్వాత. యేసు నామములో విడుదల కలుగును గాక, యేసు నామములో విడుదల కలుగును గాక, యేసు నామములో డిసపియర్ ఎవ్రీ పెయిన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. లార్డ్ టచ్ హిమ్ లార్డ్ జీసస్. అయా నీ కృప కలుగునట్లు, అయా గుండె ప్రాబ్లం ని, ఆ లివర్ ప్రాబ్లం నుంచి విడిపించిన ఆయన నీ కనికరము, నీ కటాక్షం, నీ దయ బిడ్డ మీద ఉంచు తండ్రి. అయా గొప్ప స్వస్థ బిడ్డకు విడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పుల్లయ్య గారు ఆ ప్రేరలు చూసుకోండి, దేవుడు గొప్ప విడుదల నీకు ఇవ్వబోతున్నాడు. అయ్యా భయపడదు, బాధపడదు. ఎవరు మీది? ఎవరు? కడపలో ప్రకాష్ నగరా? ఓకే ఓకే ఓకే. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేస్తాను, డోంట్ వరీ. మళ్ళీ తర్వాత మీకు కాల్ చేయండి, నాకు తప్పక నాకు మళ్ళీ మీరు కాల్ చేయండి, నేను పర్సనల్ మళ్ళీ ప్రార్థన చేస్తాను. తర్వాత చేయండి అమ్మా, ఒక 1 hour తర్వాత. ఓకే ఓకే. ప్రైజ్ లార్డ్ అండి, వందనాలు. మీ అందరినీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కింద నంబర్లు ఉన్నాయి, మీరు ఎప్పుడైనా ఏ సమయంలో ప్రార్థన చేయొచ్చు. ప్రభుని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. హలో ప్రైజ్ ది లార్డ్. హలో.